సెబ్ను పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయం ఆవరణంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం విధానాలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసేందుకు పూర్తి స్థాయిలో తమ శాఖ పనిచేస్తుందన్నారు. ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావాల్సినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు. మీరంతా చూస్తూనే ఉన్నారు. నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా ఏదైతే 2020 కన్నా ముందు అంటే నా 5వ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ ఎక్సైజ్ విభాగాన్ని, ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు, తర్వాత డైరెక్టర్ గారు, వారికి మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని, ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది అధికారులు